ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు గడిచిన సంవత్సరం నుంచి రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మమేకం అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయన సినిమాలకు దూరం అయ్యారు. ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లు సినిమాకి బ్రేక్ పడడంతో మళ్ళీ ఆ సినిమాని పూర్తి చేసేందుకు ఆయన కెమెరా ముందుకు రాబోతున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి హరిహర వీరమల్లు షూటింగ్లో పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతున్నటువంటి నేపథ్యంలో అసలు ఇంకెన్ని షెడ్యూళ్ళు బ్యాలెన్స్ ఉంది, ఈ సినిమా ఎప్పటికి పూర్తి కాబోతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. యజ్ఞమూర్తి గారు, గడిచిన సంవత్సరం కాలం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మమేకం అవుతూ రాజకీయాల్లో బిజీగా గడుపుతూ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఆయన సినిమాలకు కొంచెం దూరం అయ్యారు. మళ్ళీ ఈ నెల 23వ తేదీ నుంచి ఆయన కెమెరా ముందుకు రాబోతున్నారు. హరిహర వీరమల్లు ఈ చిత్రాన్ని ఆయన పూర్తి చేయబోతూ ఉన్నారు. ఏంటి అసలు ఈ చిత్రం సంబంధించి ఎన్ని షెడ్యూల్ పూర్తయ్యాయి, ఎక్కడి వరకు వచ్చింది? ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లోకి వస్తారా అని చెప్పేసి జన సైనికులు అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఆయన కెమెరా ముందుకు వచ్చి సంవత్సరం పైనే దాటిపోయింది. చివరిసారిగా బ్రో అనే సినిమా కోసం తన మేనలుడైనటువంటి సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన సినిమాలో ఆయన ఒక దేవుడు, అంటే మనిషి రూపంలో ఉండేది ఒక దేవుడిలాగా ఆయన ఆ సినిమా చేశారు. అది ఒక స్పెషల్ రోల్ లాగా. సో ఆయన కోసం 3 సినిమాలు వెయిటింగ్లో ఉన్నాయి. అందులో 2 సినిమాలు అయితే షూటింగ్ దశలో ఉన్నాయి. మనకు తెలుసు, హరిహర వీరమల్లు ఒకటేను, ఓజీ అనే ఒక సినిమా. ఇది కాకుండా హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఒక సినిమా కూడా అనౌన్స్ చేసి ఉన్నారు. అయితే ఆ సినిమా షూట్ అయితే మొదలు కాలేదు. బట్ ఏవైతే ఆల్రెడీ రన్నింగ్ దశలో ఉండి మధ్యలో హాల్ట్ అయ్యాయో వాటిని పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే చాలామంది ఏమనుకున్నారంటే మొదట ఓజీ సినిమాని ఆయన కంప్లీట్ చేస్తారు అని చాలామంది భావించారు. అయితే అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఆయన ఇప్పుడు హరిహర వీరమల్లుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో మళ్ళీ అంటే మోర్ దాన్ 1 year కెమెరా ఎందుకు మళ్ళీ వస్తున్నారు ఆయన. సో దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన అభిమానులు అందరూ కూడా ఒక రకమైనటువంటి సంబరం మూడ్లో ఉన్నారు ఇప్పుడు. సో మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ మనం తెర మీద మళ్ళీ తొందరలో చూస్తాము అని చెప్పేసి. సెప్టెంబర్ 23 నుంచి మళ్ళీ ఈ చిత్రానికి సంబంధించినటువంటి షూటింగ్ ప్రారంభం కాబోతుందని, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి పాత్రకి సంబంధించి కాల్ షీట్స్ కూడా మళ్ళీ ఆ రోజు నుంచే మొదలు కాబోతున్నాయి అనేది వినపడుతుంది. ఇప్పటి వరకు అయితే 60% షూట్ అయింది. సో ఇంకా 40% బ్యాలెన్స్ ఉంది దానికి. సో అందులో ఇప్పుడు ఏదైతే విజయవాడలో దీనికోసం ఒక భారీ సెట్ వేశారు ఆల్రెడీ. సో ఆ సెట్లో మొత్తం స్టాఫ్ కానివ్వండి అందరూ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. అందులో నాజరు, రఘుబాబు, అలాగే అభిమన్యు సింగ్ అని చెప్పేసి ఒక నార్త్ ఇండియన్ యాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. తెలుగులో కూడా చాలా సినిమాలు చేశాడు ఆయన. సో ఆయన అందులో ఒక విలన్ రోల్ చేస్తూ ఉన్నాడు. సో యాక్చువల్గా బాబీ డియోల్ ఇందులో విలన్గా చేస్తూ ఉంది. కాకపోతే ఈ షెడ్యూల్లో బాబీ డియోల్ ఉండట్లేదు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో మొత్తానికి ఒక భారీ స్థలం, అది కూడా హాలీవుడ్లో గ్లాడియేటర్ లాంటి సినిమాకి పనిచేసి గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి నిక్ పవెల్ యాక్షన్ డైరెక్టర్, ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ యాక్షన్ సీక్వెన్స్లు తీయబోతున్నారు. ఈ షెడ్యూల్ ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందంటారు? దీనికోసం ఒక 1 నెల రోజుల పాటు కేటాయించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. చాలా భారీ స్థాయిలో దీన్ని ప్లాన్ చేశారు ఈ యాక్షన్ సీక్వెన్స్ని. అలాగే జ్యోతి, ఇప్పుడు మనకు తెలుసు డైరెక్టర్ చేంజ్ అయ్యాడు ఈ సినిమాకి. ఇప్పటి వరకు అయితే ఈ 60% ఏదైతే కంప్లీట్ అయిందని మనం చెప్పుకుంటున్నామో దాన్నంతా చేసింది క్రిష్ జాగర్లమూడి. సో ఇప్పుడు ఆయన ప్లేస్లో, సో అంటే కారణాలు ఏవి అని మనకి తెలియకపోయినా కూడా, బయటికి ఎవరో కూడా చెప్పకపోయినప్పటికీ కూడా, సో ఈ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఏఎం రత్నం, ఆయన కుమారుడు అయినటువంటి జ్యోతికృష్ణ మిగతా భాగాన్ని, ఈ 40% భాగాన్ని ఆయన పూర్తి చేయబోతున్నారు ఆయన. సో ఆయన ఆధ్వర్యంలో సో ఇదంతా కూడా ఇప్పుడు జరగబోతూ ఉంది. సో ఖచ్చితంగా అంటే ఈ సంవత్సరం ఆఖరు లోపల ఈ షెడ్యూల్తో పాటు ఇంకొక షెడ్యూల్ వేసి మొత్తం సినిమాని పూర్తి చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ డిసెంబర్ కల్లా 2024 డిసెంబర్ కల్లా సినిమాని పూర్తి చేసి 2025 వేసవికి జనం ముందుకు ఈ సినిమాని హరిహర వీరమల్ని తీసుకురావాలనేది సో మెగా సూర్య ప్రొడక్షన్స్ అధినేత ఏఎం రత్నం సంకల్పం.
ఓకే, సంవత్సరం తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కెమెరా ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలోనే ఏంటి కేవలం హరిహర వీరమల్లు ఈ చిత్రానికి మాత్రమే ఆయన కాల్ షీట్స్ ఇచ్చారా, లేదంటే ఓజీ చిత్రం కూడా మళ్ళీ దీనికి కొనసాగింపుగా రాబోతోందా, అంటే దానికి కూడా కాల్ షీట్స్ ఇచ్చారా అంటే ఏం చెప్తారు? అది ఇప్పుడు ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ యాక్షన్ సీక్వెన్స్లు తీసిన తర్వాత సో ఓజీకి కూడా టైం కేటాయించాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే సైమల్టేనియస్గా ఆయన 2 సినిమాలు చేస్తారు. సో హరిహర వీరమల్లు అయితేనే మాత్రం ఈ సంవత్సరం లోపల పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. సో బహుశా ఓజీ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక పక్క తను ఏదైతే ఉప ముఖ్యమంత్రిగా అలాగే పంచాయతీరాజ్ మంత్రిగా తన ఏవైతే బాధ్యతలు ఉన్నాయో ఒక పక్క వాటికి కొన్ని రోజులు కేటాయించుకొని సో మిగతా టైంని ఈ సినిమాలు పూర్తి చేయడానికి సో మొదటైతే ఈ 2 సినిమాలు పూర్తి చేయాలని చెప్పేసి అనేది ఆయన షెడ్యూల్లో పెట్టుకున్నటువంటి ఒక ప్లాను. సో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందా లేదా అనేది ఇప్పటికీ కూడా ఈవెన్ వాళ్ళ సన్నిహిత వర్గాలు పవన్ కళ్యాణ్ పిఆర్ టీం కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. సో మనం కనుక్కుంటే వాళ్ళు కూడా ఆ విషయాలు అయితే మాకు కూడా తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడైతే హరిహర వీరమల్లుతోటి ఆయన దానికోసం కర్రసాము కత్తిసాము వీటిల్లో ఆయన ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. గతంలో మనం చూస్తే వాటికి సంబంధించినటువంటి ఆ ఇమేజెస్ కానీ వీడియోలు చిన్న చిన్న గ్లింప్సెస్ కూడా రిలీజ్ చేశారు. టీజర్ కూడా వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత మీరు అన్నట్టు సో ఆ సినిమా మీద, ఎందుకంటే ఇది 17వ శతాబ్దం అంటే 1800 సంవత్సరం తర్వాత కాలంలో జరిగినటువంటి ఒక పీరియాడిక్ స్టోరీ తోటి సో టైటిల్ రోల్లో ఆయన కనిపించబోతున్నారు. ఒక రాబిన్ హుడ్ టైపు, అంటే డబ్బున్న వాళ్ళ సంపన్నులను దోచుకోవటం, పేదవాళ్ళకి పంచిపెట్టేటువంటి ఒక రోలు. అంటే హరిహర వీరమల్లు గారి జీవిత కథనే ఇతివృత్తంగా తీసుకొని ఈ చిత్రం తెరకెక్కుతుందా, లేదంటే దీంట్లో మార్పులు కూడా ఉండేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అది యాక్చువల్గా అయితే ఇది ఒక స్టోరీ రాబిన్ అంటే హరిహర వీరమల్లు అనేది ఒక బందిపోటు ఒక ఆధారంగా కథ ఆధారంగా ఈ సినిమాని ఈ కథని అల్లుకున్నారు అని చెప్పి మనకు అందుతున్నట్టు సమాధానం. అంటే బందిపోటు అంటే పేదలను దోచే బందిపోటు కాదు, డబ్బును సంపన్న వర్గాలను దోచి పేదవారికి పంచేటువంటి బందిపోటు. అందుకని అందరూ కూడా అతను ఒక బ్యాండిట్గా బందిపోటుగా ముద్రపడతాడు. బందిపోటుగా ముద్రపడే ఒక రాబిన్ హుడ్ టైపు కథ. సో ఆ రోల్లో ఈయన మనకు కనిపించబోతున్నారు. అంటే ఫస్ట్ టైం ఆయన అలాంటి ఒక పీరియడ్ స్టోరీ చేయటం అనేది, అంటే గతంలో ఒక తీన్మార్ అనే సినిమాలో కొంత అలా ఫ్లాష్ బ్యాక్లో కొంత అది ఉంటుంది కానీ బట్ ఇది పూర్తి స్థాయి 17వ శతాబ్దం ఆ కాలంలో జరిగే కథగా దీన్ని తీయబోతున్నారు. దీనికి ఇంకొక ఎసెట్గా చెప్పాలంటే ఎంఎం కీరవాణి మ్యూజిక్. సో ఒక పక్కన ఆయన దానికి సంబంధించినటువంటి పాటలకు సంబంధించినటువంటి కసరత్తు ఆయన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయన పూర్తి చేశారని కూడా సమాచారం మనకి, దానికి సంబంధించిన ట్యూన్స్ రెడీ చేసి పెట్టారని. ఇంకో పక్క ఇప్పటి వరకు ఏదైతే 60% షూట్ కంప్లీట్ అయిందో దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆయన రెడీ చేసి పెట్టారని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇందులో నిధి అగర్వాల్ ఫస్ట్ టైం ఆయన పక్కన నిధి అగర్వాల్ అనే అమ్మాయి మనకి ఏదైతే స్మార్ట్ శంకర్ ద్వారా పరిచయం అయిందో ఆమె ఇందులో పవన్ కళ్యాణ్ సరసనామ నటిస్తూ ఉన్నారు. ఓకే.